ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తూ చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించి వారి ద్వారా నిర్వహించడానికి సహాయం చేస్తున్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి చంద్రబాబు శుభవార్త చెప్తున్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి వారి యూనిట్ల ఏర్పాటుకు విస్తరణకు 10,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. స్త్రీ నిధి పథకం కింద 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సహాయం అందించనున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం కింద 50,000 నుంచి 2 లక్షల వరకు, అవసరమైతే 10 లక్షల వరకు కూడా సహాయం అందిస్తారు. ఈ డబ్బులతో ప్రభుత్వం ఆహార శుద్ధి యూనిట్లు, డైరీ యూనిట్లు, కలంకారీ వస్త్రాలు, పచ్చళ్లు, పేపర్ ప్లేట్లు, దినుసుల పొడలు, టీ-షర్ట్స్ తయారీ, ఫ్యాన్సీ షాపులు, హోటళ్లు వంటివి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించనుంది. ఈ యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళలు కనీసం ఇంకొక మహిళకైనా ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది. డిఆర్డీఏ అధికారులు సర్వే ద్వారా వీరిని గుర్తించి సహాయం చేస్తారు. ఈ యూనిట్లను జీవనోపాధి యూనిట్లు, ఎంటర్ప్రెన్యూర్ యూనిట్లు, ఎంటర్ప్రైజెస్ యూనిట్లుగా వర్గీకరిస్తారు. యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు మార్కెటింగ్లోనూ వ్యాపార విస్తరణలోనూ సహాయాన్ని అందిస్తారు. ఇక యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళలు విజయదశమి పండుగ రోజు ముహూర్తం పెట్టుకోండి. దీనికోసం డిఆర్డీఏ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకుని రుణాలు పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.